సో ఏదైతే ఎన్ఆర్ఐ కాలేజీలో చేస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి సో మానవతాకు సంబంధించినటువంటి డైరెక్టర్ సాంబశివరావు గారు కూడా విచ్చేస్తున్నారు. సాంబశివరావు కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నేను సైతం అనే విధంగా తన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆయనతో కూడా ఒక నిమిషం మాట్లాడుకుని ఈ కార్యక్రమం గురించి అడుగుదాం. సాంబశివరావు గారు, సో మీరు ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో అదేవిధంగా మీరు కూడా వయసు పైబడ్డ ఇంకా కుర్రవాడిలా అనేక సేవా కార్యక్రమాలు చొచ్చుకొని పోవాలనే ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి సమాజానికి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. ఈ యొక్క కార్యక్రమం గురించి యువతకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? వివేకం లేని విజ్ఞానం, మానవత్వం లేని మనిషి జన్మ వ్యర్థం. సో అలాగే ఒక మనిషిపై పుట్టినాక మానవతా కార్యక్రమాలు చేయాలి. ఈ రక్తదానం అనేది మానవతా కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశం. అంటే ఒక ప్రతి మనిషి మానవత్వాన్ని చాటాలంటే ఇమీడియట్గా ప్రతి మనిషికి సహాయపడాలి. ఆ సహాయంలో భాగంగా రక్తం అనేది ఇవ్వాలి. ఒకరికి రక్తదానం చేసి ఒకరికి జీవితం ఇస్తే అంతకంటే మన జీవిత భాగస్వామి భాగ్యం ఇంకేముండదండి. యువత బేసికల్లీ వాళ్ళ దైనిక కార్యక్రమాలు చదువు ఇవి కాకుండా కూడా ప్రతి మనిషి సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు పాల్గొని వాళ్ళ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. తదుపరి అంతర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో కూడా చర్చించడం జరుగుతుంది. సో కెమెరామ్యాన్ మహేష్తో ఎన్ జాకీర్ హుసేన్, SS9 ఛానల్. Is coupled with happiness you are going to spread in your families, in our institution. So that is why real happiness is making others feel happy. So create a happy society. Creating a happy society is in the hands of youngsters. మీరే నడుము కట్టాలి. వాలంటరీ సర్వీసెస్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెట్లు నాటడం, రక్తదానం చేయటం, పర్యావరణం రక్షించటం, అలానే ఎన్నెన్నో అవయవ దానాలు, అలానే హెల్ప్ చేయటం, ప్రమాదంలో ఉన్న వాళ్ళని హెల్ప్ చేయటం, ఎన్నో రకాల కార్యక్రమాలు మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మీ ఉన్నతి కోసం, సమాజ ఉన్నతి కోసం, అలానే దేశ అభ్యున్నతి కోసం మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని దేశాన్ని గొప్ప చేస్తుంది, కాలేజీని గొప్ప చేస్తుంది, మీ కుటుంబాలను కూడా గొప్పగా తయారు చేస్తుంది. సో ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి గోలి లక్ష్మి గారు, డిఎస్పీ గారు, ఈజ్ ఎన్ ఆనెస్ట్ పొలిటికల్ పోలీస్ ఆఫీసర్. సో he is here, he is Andhra Pradesh state
He is working as DSP, Andhra Pradesh State Vigilance Department. So he is very much interested in motivating the students, and he mentioned that he wanted to educate you. He wanted to bring moral values among you by giving few books to you. That means material related to some novels. Suppose if you take Wings of Fire. Who wrote that Wings of Fire? Abdul Kalam. Very good. So suppose if any student wants to explain about Wings of Fire, that is autobiography of Bharat Ratna Abdul Kalam. Okay? So those who wants to explain about that book, you are most welcome. That material will be given to you and you will be motivated. So like that, many wonderful books are there. So always, knowledge is power. Knowledge is power, real power. So when you are knowledgeable, you can come up in your life. So he wants to motivate you by booking some book explaining or book reading or book talking activity, so that majority of you come with one book, explain about that book. Not only explaining means suppose if you are explaining for 100 people means, so 100 people are educated, 100 people know about that book. See dear students, one thing I will tell, suppose if 10 apples are there, rather than 100 apples are there. If one apple is given to everybody, one apple, that means every student will be one with one apple only. That means 120 మంది ఉంటే 120 apples ఉంటే ఒక కోట వస్తుంది. Suppose if I am having 10 ideas, 10 good words, 10 advices. So suppose if they give some advices to you, so every advice is like diamond. Every advice makes you valuable. So your advice, that means their advices, if you follow, you will become valuable persons like diamond. So diamond is very much valuable when compared to pebble. So you can make yourself valuable, you can create value to you by learning, by listening and also by following their words. So books అలానే చదవండి. లక్ష్మయ్య గారు బుక్స్ ఈ కాలేజీలో యాక్టివిటీ పెడతా ఉన్నారు. సో హీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ యాక్టివిటీ అండ్ హీ ఈస్ గోయింగ్ టు అడ్రస్ యూ. ఓకే ఓకే నెక్స్ట్, ఇప్పుడు నేను అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. నేను జేఎన్టీ అనంతపూర్లో. సో 40 years బ్యాక్. సో అనంతపూర్ నుంచి సలీం మాలిక్ గారు వచ్చారు. సో ఆయన ఈ అనంతపూర్లో బ్లడ్ డొనేషన్ గురించి, దాని ఆవశ్యకత గురించి, దానివల్ల పొందే ఆనందం కానీ, రాబోతే ఎంతమంది ప్రమాదాల నుంచి బయటపడ్డారు, ఎన్ని ఫ్యామిలీలు రక్షించబడ్డాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉమామేశ్వరరావు గారు ఉన్నారు. ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఉమామేశ్వరరావు గారు ఉన్నారు. 97 సార్లు రక్తదానం చేశారు. ఆర్మీఆర్ఎంజేసీ కాలేజీలో 60 సార్లు రక్తదానం చేస్తే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. సైలెంట్ రెవల్యూషన్ లాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం 40 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాను. దీనికి గుర్తింపు గౌరవం కోరుకోలేదు, కానీ ఎవరో ఒకరు స్ఫూర్తిని పొందుతున్నారు, ఎవరో ఒకరు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని ఒక 4 సంవత్సరాల నుంచి మాత్రమే దీన్ని నేను ప్రమోట్ చేస్తా ఉన్నాను. మొదటిసారి ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడు సాక్షిలో వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో సండే స్టోరీస్లో వచ్చింది. రెడ్ క్రాస్లో మెంబర్ నేను, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇచ్చాను. రక్తదానం చేస్తే నీరసపడతాం, బలహీనపడతాం అనేది అపోహ మాత్రమే. నన్ను చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాను. 60 సంవత్సరాలు నాకు. ఈ 60 పూర్తయి లోపల నేను సెంచరీ కొడతాను.
లైఫ్ ఈజ్ లవ్ అండ్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్. యూత్ అంటే ఉత్సాహం, యూత్ అంటే ఆనందం, యూత్ అంటే ప్రేమ. ఇఫ్ యూ సేవ్ ద వరల్డ్ విల్ సేవ్ యూ. ఇఫ్ యూ లీవ్ ద వరల్డ్ విల్ లీవ్ యూ. మనం అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో బ్లెస్సింగ్ పొందుతాం. బోత్ ఆఫ్ మై చిల్డ్రన్ ఆర్ ఐఐటీఎస్ ఫ్రమ్ మద్రాస్ ఐఐటీఎస్. ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. చెరో $200 లక్షలు డ్రా చేస్తున్నారు. మా అమ్మాయి అవయవదానం మీద లాస్ట్ ఇయర్ సంతకం పెట్టింది. అక్కడ పక్కన ఉన్న ఫ్రెండ్, మరి నువ్వు పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నావా, వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగితే మా నాన్న బ్లడ్ డోనరు, ఆయన చాలా సంతోషిస్తారని చెప్పింది. అవయవదానం గురించి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్య మానవత ఆధ్వర్యంలో వారికి మాట ఇచ్చాను. నేను కూడా ఆర్గన్ డొనేషన్ చేస్తాను. మరి ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది. నాకు ఎక్కువ సమయం లేదు. ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. నేను బెస్ట్ పేరెంటింగ్ మీద రోటరీ క్లబ్లో మాట్లాడిన గొడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్కి 1.5 hours మోటివేషన్ తీసుకున్నాను. అలాగే ఈ తానాలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మాట్లాడాను. మోటివేషనల్ స్పీకర్ని, బ్లడ్ డోనర్ని. అలాగే నేను మిర్చి బిజినెస్ కూడా చేస్తాను. మిర్చి యాడ్లో 175 మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేశారు. వాళ్ళందరూ డబ్బులు ఉన్నవాళ్ళు కాదండి, 10,000 20,000 చెప్పారు. సేవ చేయడానికి మనసు ఉంటే చాలు, కొన్ని డబ్బులు అవసరం లేదు. గ్లోబల్ లీడర్స్కి ఎదగాలి, మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను క్రియాయోగ మాస్టర్ని. యోగాలో ఇది హైయెస్ట్. పరమహంస యోగానంద బుక్ చదవండి మీరు, ఒక యోగి ఆత్మకథ. ఆయన పశ్చిమ దేశాల్లో మన భారతదేశ ఖ్యాతిని, మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేశారు. 21 రోజులు బాడీని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ కొరకం, వాసన రావడం, చనిపోవడం జరగలేదు. డాక్టర్స్ టెస్ట్ చేసి గుండె ఆగిపోయింది, బాడీలో బ్రతికడము, శ్వాస తీసుకుని వదిలిపెడుతుందని చెప్పి చేయించారు. యోగా చేయండి మీరు అందరూ. కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, మెమరీ పవర్ పెరుగుద్ది, మీరు అనుకున్న గోల్స్ సాధిస్తారు, మీ తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తారు, హిడెన్ టాలెంట్స్ బయటకు వస్తాయి. మీరందరూ మంచి భవిష్యత్తు అందుకోవాలి. ఉమామహేశ్వర గారి పిల్లలు ఐఐటీలో చదువుతున్నారు, చదివారు, వెళ్ళిపోయారు, జాబ్ చేస్తున్నారు. వారు అవయవ దానం అంటే కళ్ళు దానం చేయొచ్చు, కిడ్నీస్ దానం చేయొచ్చు, ఇది సో మెనీ ఆర్గాన్స్, ఓకే, లివర్ చేయొచ్చు, నెక్స్ట్ హార్ట్ కూడా ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా పెద్ద. సో అవయవ దానము ఈరోజు ఇప్పుడు ప్రాముఖ్యతను పొందుతుంది. సో అలానే విన్నారు కదా, రక్తదానం ఒక ఆవశ్యకత, ఆయన ఎలా మోటివేట్ అయ్యారనేది. సో థ్యాంక్ యూ ఉమామహేశ్వర గారు. నౌ ఐ రిక్వెస్ట్ సలీం మాలిక్ గారు టు అడ్రస్ ఫర్ ఫ్యూ మినిట్స్. సలీం మాలిక్ గారి గురించి మీరు 2 నిమిషాలు తప్పకుండా నేర్చుకోవాలి, వినాలి. మేము రిటైర్ అయ్యి ఉన్నాం. మేము సేవ చేయటం వేరు, ఆయన బాధ్యతలు ఉన్నాయి. ఇంకా చిన్న వయసులో ఉన్నవాడు, కానీ సమాజం కోసం ఎంత చేస్తున్నాడో ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మీలాంటి విద్యార్థుల్ని, యువతిని అందరినీ ప్రోత్సహించి సాటి వారికి ఉపయోగపడేలాగా రక్తదానం చేయటంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేసి అనంతపురం జిల్లాలో వారు మానవతా సంస్థ ద్వారా వారు కన్వీనరు, వీరు కో కన్వీనర్గా ఉండి ఆ జిల్లాలో రక్తం లోటు లేదు, నీరు లోటు ఉంది కానీ రక్తం లోటు లేదు అనే విధంగా వాళ్ళు చేశారు. మీరందరికీ తెలుసు, నీరు తక్కువ ఉంటుంది కానీ రక్తం లోపం లేదు. అక్కడ రక్తం ఎంత కావాలంటే అంత వేరే జిల్లాలకు కూడా పంపించేటట్టు చేస్తున్నటువంటి ఈ సలీం మాలిక్ గారి నుంచి మీరు నేర్చుకుని, అలాగే ఉమామహేశ్వర గారు మీరు ఇప్పటి నుంచి కనుక మీరు రక్తం ఇస్తే ఉమా గారి కంటే కూడా ఎక్కువ సార్లు 125 సార్లు ఇవ్వచ్చు. 100 సార్లు ఇస్తాము అనే భావన ఉన్నవాడు ఒకసారి చేయొద్దండి. మా జీవితంలో 100 సార్లు అయినా రక్తం ఇస్తాము.
అల్లరోళ్ళు అంటే బ్యాడ్ పీపుల్ కాదు, యాక్టివ్ పీపుల్ అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎనర్జీస్ ఉంటాయి, ఎక్కడో ఖర్చు పెట్టాలా, ఏది పని లేకపోయినప్పుడు అల్లరి చేస్తారు. అల్లరి చేసినప్పుడు అది తప్పుగా అనిపిస్తుంది, కానీ అక్కడ సరైన దారి చూపిస్తే, వాస్తవంగా యువతకు ఒక సరైన దారి చూపిస్తే వాళ్ళే ఈ సమాజాన్ని లీడ్ చేస్తారు. ఇది చెప్తాను, ప్రెజెంట్ యూత్ ఆర్ యూజ్లెస్. Present youth are useless. We are not agreeing this one because present youth are useless. వాళ్ళకి తక్కువగా వాడుతున్నారు సమాజంలో. మీకే సరైన దారి చూపిస్తే ఈ సమాజాన్ని మీరే ఏం చేస్తారు. నా పేరు సలీం మాలిక్, బీ పాజిటివ్, మానవతా రక్తదాతల సంస్థ, అనంతపురం. అయితే అనంతపురం అంటేనే మీకు గుర్తొచ్చేది ఏం తెలుసా? చాలా సంతోషం. పడుతున్నారు. కుంచనపల్లిలో ఒక స్కూల్లో పోయి ప్రోగ్రామ్ ఇస్తే అనంతపురం అంటానే అనంతపురం మీకు తెలుసా అంటే 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలు తెలుసు అన్నారు. ఎట్లా తెలుసు మీకు అనంతపురం అంటే అందరూ ఫ్యాక్షన్ అన్నారు. చాలా బాధ అయింది నాకు. ఎందుకంటే మాది రక్తపాతాల సీమ కాదు, రక్తదాతల సీమ అని రాష్ట్రం అంతా తిరిగి చెప్పాలి. చెప్పేవాళ్ళు మామూలుగా చాలా చెప్తున్నారు సార్, చెప్పేవాళ్ళు చేస్తూ చెప్పినప్పుడు వినేవాళ్ళు విని ఆచరించినప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. నేను 65 సార్లు ఇచ్చిన, 95 సార్లు ఇచ్చిన సమస్య తీరదు. ఎందుకంటే కావాల్సిన సంఖ్య ఎక్కువ, ఇచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. సమాజంలో ఎప్పుడు అంతే, అనుభవించే వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువ. ఎందుకంటే ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, అనుభవించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆలోచించే వాళ్ళ సంఖ్యలో ఉండాలి. ఇందాక మీ ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఎన్ఆర్ఐ కాలేజీలో డిసిప్లిన్ ఉండాలా అని. ఎస్, నాకు అనిపిస్తుంది మీరంతా ఎన్ఆర్ఐస్ అని. ఎన్ఆర్ఐస్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం మీ అందరికీ తెలుసు. ఏం ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్. మీరు బాగా కష్టపడి చదివి మీరు డిసిప్లిన్గా ఉండి అక్కడ పోతే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అవుతారు. డిసిప్లిన్ తప్పినారు అనుకోండి, నాన్ రిలేబుల్ ఇండియన్స్గా మిగిలిపోతారు. ఎందుకంటే మేము ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అన్ని తిరిగి చూస్తున్నాము. కానీ రక్తదానంలో ఎన్నో వేల అనుభవాలు ఉన్నాయి మాకు. అన్ని అనుభవాలు చెప్పలేము, ఒక అనుభవంతో చెప్తాను. కారణం ఏమంటే మాతో రక్తం తీసుకున్న పేదవాడు కాలు మొక్కుతున్నాడు. కారణం చదువు లేకపోవడం. మేము మాది ఇంకో కార్యక్రమం ఉంది, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ ప్రచారం చేస్తుంటాం. మాతో ఈ బుద్ధి తీసుకొని ఇట్లే గాల్లో చేతులు ఊపి ఈ విధంగా ఈ బుద్ధిస్తే సార్ సరైన చదువుతోనే మన మార్పు వస్తుంది. నిజంగా మిత్రులారా, ఎన్నో విషయాలు చదువు చెప్పాలా, చదువు సరైనది కాదు. అంబేద్కర్ మహాశయుడు మాట్లాడాడు, మనిషి చేపలా ఎదగలుగుతున్నాడు, పక్షిలా ఎదగలుగుతున్నాడు, కానీ మనిషి మనిషిగా ఉండట్లేదు అని. వాస్తవంగా ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, మేధావులు అవుతున్నారు, కానీ మనిషి మనిషిగా ఉండట్లేదు. మన చదువు సరైనది కాదు. సరైన చదువు కోసం మనం పాటుపడాలా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా సరే జిడ్డు కృష్ణమూర్తి ఏమంటాడు తెలుసా? మీరు ఎక్కడైనా సరే ఒక అరటిపండు తప్పు పడితే దాంట్లో పక్క తీసేయండి అంటాడు. ఇది సామాజిక సేవే. ఏమంటే మళ్ళా నువ్వు అదే దాంట్లో వస్తే నువ్వే పడచ్చు, దానికోసం అంటే తీసేయమంటాడు. అలాంటి స్పృహ ఉన్న వాళ్ళు, సామాజిక స్పృహ లోపించడం వల్ల ఈ సమస్యలంతా కారణం. సామాజిక స్పృహ పెరిగితే స్వార్థం తగ్గుతుంది, స్వార్థం పెరిగితే సామాజిక స్పృహ పెరుగుతుంది, సామాజిక స్పృహ పెరిగితే నిజాయితీ పెరుగుతుంది, నిజాయితీ పెరిగితే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు చదువులో లేని విషయాలు, అమ్మా ఫ్రెండ్స్, చదువులో లేని విషయాలు.
మీకు ఈరోజు కొన్ని మాత్రమే చెప్తాం, అన్ని చెప్పలేము, ఎందుకంటే మనకుండే టైం చాలా తక్కువ. వేదిక పైన సార్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలా. రక్తదానం గురించి దాదాపు 1998లో ఒక అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు వచ్చినారు నాతో పాటు. మేము ప్రెస్లో కూర్చున్నాను. ముగ్గురు అబ్బాయిలు వచ్చి, సార్ మా ఫ్రెండ్ బ్లడ్ కౌంటింగ్స్ బి పాజిటివ్ చాలా ఎమర్జెన్సీ, దయచేసి ఎట్లన్నా సరే ఇవ్వండి సార్ అన్నారు. ఎవరు మీరు అంటే వాళ్ళు ఏలూరు దగ్గర, ఎందుకంటే మాకు జేఎన్టీ ఉంది నాది అనంతపూర్లో. ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజ్ చాలా కుప్పలుగా ఉన్నాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. కానీ వేదికపై చదువుకున్న వాళ్ళు పీజీ సెంటర్లకు ఎక్కడెక్కడికో పోవాల్సి వచ్చింది. ఆయన మీకు ఇక్కడే గుంటూరులో ఉంది కాబట్టి సరిపోయింది. ఆయన గుంటూరు నుండి అనంతపూర్కి వచ్చినాడు. 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి, కాకినాడ, అనంతపూర్, హైదరాబాద్. మీకు ఆ సమస్య లేదు. కానీ అయినా మీరు వాళ్ళకి చదువుకోవడానికి ఎంత కష్టపడినారనేది మాకు తెలుసు. ఎందుకంటే వసతులు లేవు, మీకు వసతులు చాలా ఉన్నాయి. అయినా మీరే గొప్పలు వాళ్ళకంటే. కారణం ఏమో తెలుసా? వాళ్ళకి వసతులు లేవు, డబ్బు లేదు. డబ్బు ఉన్నా కానీ దూరాభారం ఉండేది. అయినా మీరు ఎందుకు గొప్పలు అంటే ఇన్ని హడిల్స్లో పొద్దున్న లేస్తానే సెల్ ఫోన్లో వాట్సాప్ దగ్గర నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ దాటుకొని ఇప్పుడు ఈ వయసులో ఇక్కడ వచ్చి కూర్చోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే హడిల్స్ కానీ చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ కానీ చాలా ఉన్నాయి. మీకు మీరు చేయించడం, వేరే వాళ్ళని చేయించడం కాదు, మీకు మీరు చేయించడం చాలా కష్టం. మీకు మీరు చేయించి ఇక్కడ కూర్చున్నారు చూడండి. చాలా మంది ఇంటర్మీడియట్లోనే ఆగిపోయారు. ఇక్కడ నుండి మళ్ళీ బయటికి పోవాలా. ఎక్కడ ఆగిపోతున్నారంటే మీ టైం మేనేజ్మెంట్ కావాలి. అలాంటిదే రక్తదానం. ఆ 3 ఇంజనీరింగ్ పిల్లలు వచ్చినారు కదా, ఇప్పుడు ర్యాగింగ్ ఉంది. అప్పుడు ర్యాగింగ్ విపరీతంగా ఉంది, ఇప్పుడు లేదు. అప్పుడు ర్యాగింగ్ విపరీతంగా ఉండేది. అందుకే మేము పిల్లలని అడ్రస్ చేస్తూ ఉంటాం, డు నాట్ ర్యాగ్, డొనేట్ బ్లడ్, డోంట్ బి ఏ సాడిస్ట్, బి ఏ హ్యూమనిస్ట్. వాళ్ళు వచ్చినారు, ఇద్దరు పిల్లలు వచ్చినప్పుడు నో టెన్షన్, మైండ్ ఈస్ బి పాజిటివ్, మీరు వరి కావద్దండి, పదండి గవర్నమెంట్ హాస్పిటల్ కంటే. ఎందుకంటే మేము పెద్ద బుక్కులు చదివిన మేధావులు కాదు, కేవలం పేదల బతుకులు చదువుతున్న. హాస్పిటల్ ఈస్ అవర్ లైబ్రరీ, పేషెంట్స్ ఆర్ మై బుక్స్. వాళ్ళు పెద్ద పుస్తకాలు చదవలేదు. వాస్తవంగా మేము పెద్ద పుస్తకాలు చదవలేదు. సమాజం ఎంతో నేర్పించింది నాకు. సమాజం నేర్పించినంతగా మీ పాఠ్యాంశాల్లో ఏమీ ఉండదు. మీ పాఠ్యాంశాలకి సమాజానికి అసలు సంబంధమే ఉండదు. ఇక్కడ నుండి బయటికి పోతానే అదొక రకంగా ఉంటుంది, ఇది ఒక రకంగా ఉంటుంది. అవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది, లేకపోతే సమాజం చాలా ఇబ్బంది పెడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చినారు, ఆ పిల్లలు వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే హోమ్ సిక్ ఉంటుంది. ఆ పిల్లడు బ్లడ్ బాంబ్ టెన్షన్ పడుతున్నారు, ఫ్రెండ్కి ఏమన్నా అవుతుందేమో అని తీసుకొని వెళ్ళిపోయినాం. నిదానంగా బ్లడ్ బ్యాంక్లోకి పోయినాము. టక్కని బ్లడ్ ఇచ్చినారు. బ్లడ్ ఇస్తానే నేను బయటకు వచ్చినా, ఇంతేనా సార్ అన్నారు. ఇంతే అమ్మా అన్న. సార్ ఇట్లా అని రండి, అట్లా హాస్పిటల్లో చుట్టూ వేసుకుని పోదాము, తిరుగుకుంటూ పోదాము. మనం అక్కడ పోయినాక చూస్తామంటే ఎట్లా పోతా అంటే ఇద్దరు చిన్న పిల్లలు. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్స్లో పేదోళ్ళు ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లలు ఇద్దరు వచ్చి వాటేసుకున్నారు గట్టిగా. వాటేసుకొని, సార్ మా నాయన కాళ్ళపైన బస్సు పోయింది సార్, ఎట్లన్నా సరే మా నాయన కాపాడండి సార్ అని. చిన్న పిల్ల, జస్ట్ 6th క్లాస్. ఏమైందమ్మా అంటే నాకు హాస్టల్లో చేర్పించడానికి వస్తా అంటే బస్ స్టాండ్లో ఉంటే బస్సు కొట్టింది సార్, కాలు పోయినాయి. లోపల వార్డులోకి పోయినాము. ఒక పాప, ఒక ఆమె అంటే భార్య కళ్ళల్లో నీళ్లు కాస్తుంది, పట్టుకొని ఉంది, సిలైన్ ఎక్కిస్తా అన్నారు. డాక్టర్ గారిని అడిగినా, డాక్టర్ ఏమండి అంటే 4 రోజులు అయిందండి బ్లడ్ లేక, ఎవరన్నా బ్లడ్ ఇస్తే సరిపోతుంది, మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే ఇప్పటికే లేట్ అయిందంటే మేము అరేంజ్ చేస్తాం, ఏదో ప్రయత్నం చేయండి అంటే సరే అన్నారు. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు ఫ్రెండ్కి ఇచ్చిన వాళ్ళు భయపడడానికి ఆ సన్నివేశం చూసిన తర్వాత మేము ఇస్తామన్నారు. ఎందుకంటే టెక్నికల్ పాయింట్స్ నాట్ ఇన్స్పైర్, హ్యూమన్ వాల్యూస్ కెన్ బి ఇన్స్పైర్డ్. ఆ పరిస్థితిని చూసి వెంటనే పోయినారు, బ్లడ్ బ్యాంక్ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న ముందు వాళ్ళకిద్దరికి ఓ పాజిటివ్ అని తేలింది, ఆ పేషెంట్కి ఓ పాజిటివ్నే సరిపోయింది. కానీ విచిత్రం ఏం తెలుసా, ఆ ఇద్దరు పిల్లలు ఇచ్చినారే, ఆ ఇద్దరు పిల్లలలో అమర్ ఒకడు, అక్బర్ ఒకడు. అమర్ అక్బర్ అంటే నేను ఇంకో పిల్లడు పేషెంట్ ఉన్నాడే, అతని పేరేమో ఏం పేరు, అతని పేరేమో యాంటోనీనా అన్న, లేదు భరత్ సార్ అన్నారు. ఓకే సరే అండి.
సరే అయిపోయింది బ్లడ్ అయిపోయింది అంత ఇది చేసినాము. రెండో రోజు ఆ పేషెంట్ ఏమైనాడు అని నేను పోయినా. అంత లోపల సిస్టర్ అనేది ఒక మాట, కాదన్నా వాళ్ళిద్దరు ఉంటే నువ్వు ఇప్పించుకోకుండా వాళ్ళతో నువ్వు ఇస్తా అన్నావంటే, లేదమ్మా వాళ్ళకి నేను ఇచ్చి వాళ్ళ కాలేజీలో క్యాంప్ పెట్టి ఒక 100 బాటిల్ తీసుకొని వస్తాను, ఇబ్బంది పడదు ఇయ్యను. సరే అన్నారు. అప్పుడే 2 ఇచ్చినారు వాళ్ళు. ఆ పేషెంట్ నెక్స్ట్ రోజు సాయంత్రం పోయినాను, తెల్లగుడ్డ కప్పేసినారంటే అప్పుడు పోయింది. దాదాపు 50 ఏళ్ళు బతికేవాడు. బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ లేకపోవడం వల్ల జరిగే సమస్య. ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తామంటారు, డైరెక్ట్గా ఇచ్చే చేత కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో నిరంతరం బ్లడ్ ఉండాలి. ప్రతిరోజు యావరేజ్గా గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ కేసులు 9 వస్తాయి. హైవే ఉండక కారణంగా 9 వస్తాయి. బ్యాడ్ కండిషన్లో వస్తాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా బాగా తెలుసు. బ్యాడ్ కండిషన్లో వస్తారు, అప్పుడు కనీసం యూనిట్లు కావాలి. అది ఒక రకంగా యాక్సిడెంట్ కేసులు. అది చనిపోయిన వెంటనే అప్పుడు అడిగినా ఇతని పేరు ఏంటి అని, అప్పుడు చెప్పినారు ఆ పేషెంట్ పేరు యాంటోనీ. నిజంగా భారతదేశం యొక్క వ్యవస్థలో పేదరికం ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. అందుకే పేదవాళ్ళ పట్ల మనం ఏదైనా సరే, మహాత్మా గాంధీ దగ్గర నుండి అంతకుముందు గౌతమ్ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రైస్ట్, లేకపోతే కార్ల్ మార్క్స్, వీళ్ళు ఎవరు చెప్పినారని, మీరేం చేయాలనుకున్నా ఒక పేదవాని కన్నీళ్లు తుడిచే విధంగా ఉండాలా. మీరు ఏ సహాయం చేసినా పేదవాని కన్నీళ్లు అంటే మన వల్ల ఒక పేదవాని కన్నీళ్లు తుడుస్తారంటే ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకని మిత్రులారా, ఇందాక సార్ 90 సార్లు రక్తం ఇచ్చినారంటే అందరు చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన ప్రతి చెయ్యి రక్తదానం చేస్తారని ఆశిస్తున్నా. రెండోది మళ్ళా ప్రిన్సిపల్స్ గారు కొంచెం భయపెట్టారు మీకు. ఏమంటే ఏంద్ర రక్తదానం మొదలుకొని ఏమే లివర్, కిడ్నీ, గుండె అంటూ ఉంటారు. అట్లేం భయపడద్దండి. ఇప్పుడే కాదు, అవగాహన పెంచుకోమండి. రక్తం మాత్రం ఇప్పుడు ఇవ్వండి. రెండోది, రక్తం ఎట్లా తీసుకుంటారు ఏమి అది 1 నిమిషంలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. బాగా నవ్వుతూ ఇంకోటి, ఈ కార్యక్రమం సైన్స్ కార్యక్రమం ఎప్పుడైనా ప్రిన్సిపాల్ గారు ఇచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా సరే దాదాపుగా 2 గంటల సేపు ఉంటుంది. అది ఇవ్వచ్చు. అది బాగుంటుంది. అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. 1 నిమిషం. ఇంతకుముందు సీసాలు ఉండేవి, ఇప్పుడు లేదు. ఇది రక్తం తీసుకునే ఈ సీసాలు ఉండేవి, ఇప్పుడు సీసాలు లేవు. ఇంకా బ్యాగ్ వస్తుంది శాసనం. ఎందుకంటే క్యారీలో పగిలిపోతానే ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ప్లాస్టిక్ తీసుకొని వచ్చినారు. ఇది ఎట్లుంటుందంటే, దీంట్లో మనం ఇచ్చే రక్తం 350 ml ఉంటాయి. దీంట్లో ఒక 40 ml ఏసీడీ లిక్విడ్ ఉంటుంది. మన రక్తం గడ్డ కట్టుకోకుండా ఉండడానికి. ఆ గడ్డ కట్టుకోకుండా మనం ఇచ్చే రక్తము 3 భాగాలుగా చేస్తారు. మీరు 1 యూనిట్ ఇస్తే 3కి కాపాడతాం. 1 యూనిట్ ఇస్తే 3కి కాపాడతాము. ఈ 3 భాగాలు రక్తం అయిన తర్వాత 32 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది మీ రక్తము. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మామూలుగా మన 6 నెలల కింద బ్లడ్ డొనేట్ చేసినాం కదా సార్, అది ఇవ్వండి అంటారు బ్లడ్ బ్యాంక్ వచ్చి. అది కుదరదు. 32 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే బై గ్రావిటేషనల్ పుల్. ఒక నీడిల్ ఉంటుంది. ఈ నీడిల్ చాలా లావుగా ఉంటుంది. ఈ నీడిల్ చూస్తానే ఆడపిల్లలు అమ్మో అన్నారు. మగపిల్లలు ఆ మాట అంటే మగపిల్లలు ధైర్యం ఉంటుందనా? మగపిల్లలు ధైర్యం ఉంటుందనా? కాదు. రక్తం ఇచ్చేటప్పుడు ఆ మగపిల్లలు నీడిల్ వైపే చూడరు. మగపిల్లలు ఎక్కడ చూస్తూ ఉంటారు? సిస్టర్ల వైపే చూస్తూ ఉంటారు. రక్తనాళంలో చెక్ చేస్తానే ముందుకు వదులుతారు. బై గ్రావిటేషనల్ పుల్ 3 నిమిషాల్లో ఈ శ్వాస నిండిపోతుంది. మీరు అది చేసుకునేటప్పుడు, రక్తదానం చేసేటప్పుడు ఆడ సిస్టర్స్ వివరాలు రాసుకుంటూ ఉంటారు. బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ పేరు, పెళ్ళయిందా, కాలేదు, అది వివరాలు రాసుకుంటే డొనేషన్ అయిపోతుంది. ఆ వివరాలు రాసుకునే లోపల డొనేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ కలెక్షన్, బ్లడ్ గ్రూప్ అంతా వేస్తారు. దీనిపైన
సర్క్యులేషన్ బ్లడ్ గ్రూప్ అంతా చేసిన తర్వాత అది అయిపోతానే మీకు బ్లడ్ బ్యాంక్ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఇది మళ్ళీ బయట ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరెవరు ఇవ్వదంటే క్షయ, కామెర్లు, క్యాన్సర్, ఎయిడ్స్ రోగులు మినహాయిస్తే బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అయితే మిత్రులారా, బ్లడ్ కావాల్సిందే ఏమంటే ఎక్కువ భాగం బ్లడ్ అవసరమైతే అమ్మాయిలకి, ఎక్కువ భాగం బ్లడ్ అవసరమైతే అమ్మాయిలకి. ఎందుకంటే అమ్మాయికి 3 సందర్భాల్లో రక్తం అవసరం అవుతుంది. ఒకటి డెలివరీ అప్పుడు, రెండోది అనమిక్గా ఉంటారు, ఏమి తినరు వీళ్ళు. వాస్తవంగా లేడీస్ ఎక్కువ భాగము వాళ్ళే, తల్లిని మీరు చూడండి, గమనించండి, వాళ్ళే వండుతారు, వాళ్ళే వడ్డిస్తారు, మిగిలితే తింటారు, లేకపోతే లేదు. అది ఒకప్పుడు పేదరికం, కానీ ఇప్పుడు అది లేదు. అందరికీ పర్వాలేదు, బాగుంది. కానీ అమ్మాయిలు తినడం లేదు. ఎందుకు తినడం లేదంటే ఈ మధ్య ఒక పాట వచ్చింది, అమ్మాయే సన్నగా అరనవే. రెండోది ఆరోగ్యకరమైన అలవాటు ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహార అలవాటు లేకపోతే కష్టం. ముఖ్యంగా అమ్మాయిని చెప్తున్నాను, పానీపూరి తినద్దండి దయచేసి. అబ్బాయిలు తింటాడు, ఎక్కడ చూడలేదు. గుంటూరులో అబ్బాయిలు ఎక్కువ మంది పానీపూరి తింటాడు. అది విచిత్రం. ఎక్కడైనా చూస్తే అమ్మాయిలు తినేవాళ్ళు అబ్బాయిలు తింటాడు పానీపూరి. పానీపూరిలో ఏముంటుందో వివరించినా ఒకసారి. పానీపూరి మానేస్తారా? పానీపూరిలో ఏముంటుందంటే మీరందరూ అందంగా కనపడాలంటే ఒక వాస్తవమైన విషయం చెప్తాను. మీరందరూ అందంగా కనపడాలంటే అద్దం ముందరే కాదు, అన్నం ముందర కానీ కాసేపు కూర్చోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా, టేస్ట్ ఉన్నా లేకపోయినా తినేకి అలవాటు పడాలి. తినేకి అలవాటు పడకపోతే వాస్తవంగా ఈ సెల్ ఫోన్ కారణంగా ఆల్మోస్ట్ మనకి దాదాపు 4000 రకాల టేస్ట్ తెలియడం లేదు, 3200 రకాల స్మెల్స్ తెలియడం లేదు. ఇది నేను చెప్పేది కాదు, యుఎన్ఓ చెప్తా ఉండేది, WHO ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. చాలా మంది టేస్ట్ బడ్స్ పనిచేయట్లా. ఏమి లేకపోయినా మీరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఇది చేస్తాను. మీరు టైం మేనేజ్మెంట్ లో ప్రధానమైన విషయం ఏమంటే విద్యార్థులారా, మీకు ఉదయం లేస్తానే సెల్ ఫోన్ అలవాటు మానేయండి. అర్లీ మార్నింగ్ లేస్తానే సెల్ ఫోన్ అలవాటు మానేస్తే లేయడంతోనే సెల్ ఫోన్ చూస్తాను, అది కరెక్ట్ కాదు. రెండోది నిద్ర తక్కువైపోయింది, 12 వరకు సెల్ ఫోన్లలోనే ఉంటున్నారు. నేను ఈ మధ్య ఒక పెద్ద ఆయన అడిగినాను, సార్ లాంటి వ్యక్తి, పెద్ద ఆయన, ఒక సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆయనకి, సార్ మీరు వివరాలు తీసుకుంటారు కదా, దాన్ని ఎట్లన్నా సరే కొరియాలో మాదిరిగా నెట్ కంట్రోల్ చేస్తే ఎట్లుంటుంది అంటే అది మన దేశంలో సాధ్యం కాదండి. ఎందుకంటే యువతంతా దానిపైన ఆధారపడింది అన్నారు. అంటే వాళ్ళు మీ బ్రెయిన్స్తో ఆడుకుంటున్నారు, మీ టైంతో వాళ్ళే ఆడుకుంటున్నారు. మీ టైం మీ చేతిలో ఉందనుకుంటున్నారు, ఎక్కడా లేదు. మీ ఆలోచనలు మీరు అనుకుంటున్నారు, ఎక్కడా కాదు. అవన్నీ ఎవరో ఆడిస్తా ఉంటే మీరు ఆడుతున్నారు. మీకు నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు, కానీ బుక్ రీడింగ్ హ్యాబిట్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, సెల్ ఫోన్ చూడడం వల్ల కాదు. మీకు మ్యూకస్ అనేది ఒక బ్రెయిన్లో ఉంటుంది. 1 గంట తర్వాత మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఇంకా 5 గంటల వరకు నిద్ర రాదు. ఎందుకంటే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీకు నిద్ర రాదు. ఇదే చైన్ అలవాటు పడిపోయినారనుకోండి, కొన్ని రోజులకి అన్ని రకాల రుగ్మతలు ఉదవుతాయి. అందుకని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తదానం చేయాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మేము అమ్మాయిలు చెప్తా ఉన్నాం, ఆకుకూరలు బాగా తినండి అని. ఆకుకూరలు ఎందుకంటే అమ్మాయికి రక్తం ఎక్కువ అవసరమైంది, అబ్బాయికి అప్పుడప్పుడే అవసరం అవుతుంది. ఎప్పుడైతే అవసరమవుతుంది తెలుసా? అబ్బాయికి యాక్సిడెంట్ ఎప్పుడైతుంది, ఎప్పుడు చూడండి యాక్సిడెంట్ అయినప్పుడు తాగినోడన్నా డ్రైవ్ చేసింటాడు, లేకపోతే తాగినోడన్నా అడ్డం వచ్చింటాడు, అప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. రెండోది, మీ పేరెంట్స్ ఏటీఎం గట్టి ఉంది కాబట్టి మీకు కేటీఎం బైక్ కావాలా, ఎందుకంటే మీకు కేటీఎం బైక్ కావాలా. కేటీఎం బైక్ ఎందుకు అంటే మామూలుగా మేమంతా మా తల్లిదండ్రులకు సంతానం 4-5 మంది ఉన్నారు. ఇప్పుడు పోతింటన్నట్లు ఒకనే కంటున్నాము. వాడికి బండి ఇప్పిస్తే యాక్సిడెంట్ చేసేస్తాడు, లేకపోతే సూసైడ్ చేసుకొని వస్తాడు. ఎవరి కోసం ఇది? మామూలుగా పెట్రోల్ బంక్లో వస్తారు, బరువులోనే వస్తారు యువకులు, ఈ సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇలా వస్తారు. వచ్చి ఆ పెట్రోల్ పంప్ బాయ్ అంటారు, ఏమంటారు తెలుసా? 20 రూపాయలు పెట్రోల్ వేయండి. ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒకసారి పెట్రోల్ పంప్ అతను అడిగినా, వీడు 20 రూపాయలు ఎంత దూరం పోతాడు అని.
అన్న హాస్పిటల్కు పైకి పోవడానికి 20 రూపాయలు చాలు అన్న. ఎందుకంటే ఇవన్నీ రుగ్మతలు ఇవి, కానీ ఫ్యాక్ట్స్ సొసైటీలో జరుగుతూ ఉన్నారు. మీ వల్ల వాస్తవంగా పేరెంట్స్కి టెన్షన్, ప్రభుత్వానికి టెన్షన్, సమాజానికి టెన్షన్. అండర్ ఏజ్లో లైసెన్సులు ఉండవు, మీరు డ్రైవ్ చేస్తారు. మళ్ళీ పేరెంట్స్ వచ్చి పోలీసు వాళ్ళ కాలు పట్టుకోవడం, సార్ దయచేసి ఇది చేయండి. మన గుంటూరులో మా సర్కిల్లోనే ఒక ఫాస్ట్గా వచ్చి ఇట్లా ముందర రెడ్ లైట్ పడింది, ఫాస్ట్గా వచ్చి మమ్మల్ని అంతా ఒక ఆయన పెద్ద ఆయన కింద పడేసి ఆ రెడ్ లైట్ దగ్గర పోయి నిలబడినాడు, సంతోషపడినాడు, రెడ్ లైట్ నిలబడినాడు. అందరికి ఇట్లా చెప్పి అందరు ఇతను సెల్యూట్ చేయండి, క్లాప్స్ కొట్టండి అన్న. అంటే అతను అప్పుడే కొంచెం షైగా ఫీల్ అయినాడు అబ్బాయి. ఏమి అంటే ఇతను అవయవదాత, ఇతను మనకు సెల్యూట్ చేయాలా, మీ పేరెంట్స్ని పిలిపించేంత వరకు వదిలిపెట్టమంటే ఆ నగరం పాలన ఎస్ఐ కరెక్ట్గా పిలిపించి చెప్పి కౌన్సిలింగ్ చేస్తే అప్పుడు ఇదేంది మనం ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక సిద్ధాంతం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. వాస్తవంగా మిత్రులారా, మీరు అందరు దేవుణ్ణి నమ్ముతారు, ఇది చేసుకుంటా అంటారు. మీరు ఒక్కటే కోరుకోవాల్సింది, మీకు మీరేం కోరుకుంటారో ఎదుటి వ్యక్తుల గురించి అదే కోరుకోండి. ఈ సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం కోరుకోమో, మనకు మనలాగా ఉన్నామో, ఇతరుల వారికి ఉండాలనుకుంటామో అప్పుడు సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యల నుండి మీరు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు సార్లు చెప్పిన విషయాలలో మీకు పాయింట్ ఉంటుంది. ఏం చెప్పినారంటే ఇప్పుడు నుండి విద్యార్థి దశ నుండి మీలో మార్పులు రాకపోతే, విలువలు రాకపోతే వాస్తవంగా ఈ సమాజం ఏమైపోతుందని భయం అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు గడిచిపోయినారు, మేము నిలిచిపోతాము. భవిష్యత్ అంతా మీదే ఉండేది. మీరు మీ సమాజాన్ని మీరు నిర్మించుకోకపోతే ఇంకెవరు నిర్మించుకోరు. అందుకని మీరు దయచేసి మీరు మొక్కలు నాటగలిగితే అవకాశం ఉండే చోట రేపు పొద్దున ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 20 ఏళ్ల తర్వాత వచ్చి మీరు చూసుకున్నారనుకో, ఈ చెట్టు నేనే నాటేయలేదని చాలా గొప్పగా కనపడుతుంది. వాస్తవంగా దాని వైపు ఆలోచిస్తారని, విద్యా వైద్యం సేద్యం కావాలి, మద్యం పోవాలి అనే నినాదంతో మానవతా ఎజెండా ముందుకు పోతుంది. అదే నినాదాన్ని మీరు ఇది చేసుకుంటూ వాస్తవంగా ఈరోజు మీరు బ్లడ్ గ్రూప్ ఎంతమందికి తెలుసు? సార్ ఒకసారి గ్రూపింగ్ క్యాంప్ పెట్టియండి సార్, మనం చేస్తాం. మళ్ళా కావాలన్నా ప్రతి సంవత్సరం బ్లడ్ గ్రూపింగ్ కంపల్సరీ చేసుకోండి. మీ పేరు పక్కన మీ గ్రూప్ రాసుకుంటే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీ పేరు పక్కన మీ గ్రూప్ రాసుకుంటే అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళకి ఇదే అయిపోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కళాశాలలో ప్రతి ఏటా విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్లో ప్రతి ఏటా 2 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని, మీరు ప్రతి ఒక్కరూ విలువలతో ఈ కాలేజ్ యొక్క పేరు నిలబెడతారని, మీ తల్లిదండ్రులు పేరు నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సో అవాయిడ్ బ్యాడ్ హ్యాబిట్స్. పసిపిల్లల్లాగా నిద్రపోండి, హాయిగా నిద్రపోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నెక్స్ట్, మీరు సమాజానికి చేయగలిగిన మంచి చేయండి. నేను ఈ మానవత గురించి ఒక 2 months బ్యాక్ నా ప్రిన్సిపల్ గారి ద్వారా విన్నాను. అయితే ఈ పెద్దలు ఎవరు నాకు పరిచయం లేదు. కానీ ఈ ½ hour 1 hour పీరియడ్లోనే మీరైతే ఎంత ఇన్స్పైర్ అయ్యారో తెలియదు, కానీ at the age of 57 I was inspired so much. నేను ఇంతవరకు బహుశా అంటే అవసరానికి ఉంది, నేను ఎప్పుడు నాతో నేనైతే ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేద్దామని అనుకోలేదు. కానీ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అవసరమైనప్పుడు బహుశా 4-5 సార్లు ఇచ్చుంటానేమో. కానీ ఉమామేశ్వర గారిని చూసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వకూడదు అంటే 100 సార్లు ఇక్కడ నుంచి 3 to 4 times per every year నేను ఇవ్వాలని నేను మనసుకుంటున్నాను. తర్వాత సలీమాన్ గారు పేరు ఉన్నప్పుడు నాకు ఒక గ్రేట్ క్రికెటర్ గుర్తొచ్చాడు. హీ వాజ్ ఫ్రమ్ పాకిస్తాన్. అతను ఎంత అద్భుతమైన క్రికెటరో ఈ మానవతలో కూడా ఈ ప్రస్తుత సలీమాన్ గారు కూడా అలాగే ఉన్నారు. సో ఆయన నుంచి కూడా ప్రిన్సిపల్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఫీల్ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ టు ఫీల్ హ్యాపీ అని.
దాంట్లో చాలా ఆనందం ఉందని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. నేను కూడా నా జాబ్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను. అందరూ కూడా నాలాగే ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఏంటంటే ప్రజెంట్ డే స్టూడెంట్స్ అలా ఉన్నారు, పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అందరూ మారాలి. సో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎక్స్పీరియన్స్ రిటైర్డ్ అయిన వ్యక్తులు, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు సమాజానికి ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ లైఫ్ కూడా ఒక సార్థకత ఉంటుంది ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. నేను కూడా నా వంతుగా నేను కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి ఈ మానవత ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. డిఎస్పీ గారి నుంచి ముఖ్యంగా మనందరం ఏం నేర్చుకున్నాము? ప్రతి క్షణం ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలన్నారు? మనం రెండు ముఖ్యంగా పాటించాలి. ఒకటి వ్యక్తిత్వం, పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ ఉండాలి రోజు. అది ప్రతిరోజు ప్రక్రియ. పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది డిసిప్లిన్. ఈ రెండు ఉంటే మీరు డిఎస్పీ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద అధికారులు అవ్వచ్చు, పెద్ద పెద్ద నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు అవ్వచ్చు. నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు. కాబట్టి మీలో ప్రతి ఒక్కళ్ళలో చాలా గొప్ప శక్తి ఉంది. ఆ గొప్ప శక్తిని వెలికి తీయండి. వెలికి తీసి ఆ రెండు క్యారెక్టర్ అండ్ డిసిప్లిన్, అవి రెండింటితో మీరు మీ తల్లిదండ్రులు మా వరాల బిడ్డ, మా వరాల కూతురు, మా వరాల కొడుకు అనేలాగా చేయండి. మీ గ్రామం మిమ్మల్ని ఏమనాలి? మా ఊరికి వరాల బిడ్డ అనేలాగా పేరు తెచ్చుకోవాలి. మీ జిల్లా ఏమనుకోవాలి? గుంటూరు జిల్లా మొత్తం మా గుంటూరుకి వరాల బిడ్డ అనేలాగా ప్రయత్నం చేయండి. అది డబ్బుతో కాదు, డబ్బుతోనో లేకపోతే కలెక్టరేట్లో కాదు, ఒక మంచి వ్యక్తిత్వంతో ఒక మంచి పౌరుడు లాగా మీరు ఉంటే అదే చాలు. మీ తల్లిదండ్రులకి, మన సమాజానికి మంచి వ్యక్తిత్వము, మంచి నడవడిక, నిజాయితీ ఉంటే అవే మనల్ని కొండంత ఎదుగు తీసుకెళ్తాయి. అంతేగాని నేను ఎంత సంపాదించాను, నేను ఎంత పెద్ద పొజిషన్లో వెళ్ళాను అనేది కాదు. కాబట్టి మానవతా సంస్థ గురించి మీకు కొంచెం అర్థమైంది. కొంచెం మీకు మానవతా సంస్థ యొక్క ఆశయాల గురించి తెలియజేస్తారు. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధిలోకి రావాలి అంటే ఏది ముఖ్యం? డిసిప్లిన్ ముఖ్యం. మనకి చాలా ముఖ్యమైన వ్యక్తులు డిఎస్పీ ర్యాంక్ వారు వచ్చి ఈరోజు ఎంతో పెద్ద డ్యూటీలు కూడా మన కోసం అక్కడ సాక్రిఫైస్ చేసి ఈవినింగ్ టైంలో చూసుకుందాంలే ఆ డ్యూటీస్ అని మన కోసం ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి, రిటైర్డ్ అధికారులు, మరియు ఇక్కడ 97 సార్లు రక్తం ఇచ్చినటువంటి మిమ్మల్ని స్ఫూర్తి కలిగించడానికి వచ్చి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మీరు ఎలా ఉండాలి? డిసిప్లిన్గా ఉండాలి, అల్లరి చేయాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ ఏ టైంలో ఏది చేయాలనేదే ముఖ్యంగా అది జ్ఞానం అన్నమాట, బేసిక్ జ్ఞానం. ఇక్కడ ఉన్నప్పుడు ఈ గంట సేపు డిసిప్లైన్గా ఉండి మనం వాళ్ళకొక స్ఫూర్తి, వీళ్ళు ఎన్ఆర్ఐ కాలేజీలో చాలా డిసిప్లైన్గా ఉన్నారు అనే మెసేజ్ వెళ్ళేలాగా చేయాలి. డిఎస్పీ గారు వెళ్ళి కలెక్టర్ గారికో, ఎస్పీ గారితోనో, డిఐజీ గారితోనో మాట్లాడేటప్పుడు ఎన్ఆర్ఐలో వాళ్ళు ఎలా ఉన్నారన్నట్టు రావాలి. ఎక్సలెంట్గా ఉన్నారండి, వాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉన్నారు, అల్లరి చేసేటప్పుడు చేస్తారు కానీ సంతోషంగా హ్యాపీగా ఉండేటప్పుడు ఉంటారు. కానీ ఏ సందర్భంలో డిసిప్లైన్ రావాలో వాళ్ళ నుంచి నేర్చుకోవాలనే మెసేజ్ మీ అందరి నుంచి వెళ్ళాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మానవత గురించి మీకు 2 విషయాలు చెప్తాను.
మానవతా సంస్థని ఆంధ్రప్రదేశ్లో 2004 సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజంలో తోటివారి కోసం, సాటివారి కోసం కొంతైనా సహాయపడాలి, మనం పరోపకారం చేయాలి. మన ఒక్కడికే కాదు, మన సొంతం చూసుకోవటం కాదు, మన కుటుంబం చూసుకోవటం కాదు, సమాజం గురించి ఆలోచించే సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రిన్సిపాల్ గారు ఇలా డిఎస్పీగా లాగానే హానెస్ట్గా నిజాయితీగా ఉంటూ, ప్రిన్సిపాల్ గారు అంతకుముందు 20 సంవత్సరాలు ఆయన స్టడీ చేసిన దాని మీద, సమాజంలో ఏమేం చేయాలనే దాని మీద డిఫరెంట్ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, చాలా స్వచ్ఛంద సంస్థల్లో చేసి ఆయన యొక్క అనుభవాన్ని రంగరించి 2004 సంవత్సరంలో ఈ మానవతా సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన ఆ కాలేజీలో లెక్చరర్గా ఉంటూ, ప్రిన్సిపాల్గా ఉంటూ, రాష్ట్రంలోనే ఆ కాలేజీకి పేరు తీసుకొచ్చేలాగా చేస్తూ, ఫస్ట్ ర్యాంకులు తీసుకొచ్చేలాగా చేస్తూ సేవా కార్యక్రమాలు చేశారు. అంటే రోజుకి 8 గంటలు డ్యూటీ చేస్తూ 8 గంటలు సమాజం కోసం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న, ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ, ప్రజలందరినీ సేవా దృక్పథం వైపు అలవాటు చేసి సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో కల్లా గొప్పగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సేవా దృక్పథంతో ఉంటారు, వాళ్ళు చాలా మంచివారు అనే భావన కలిగేలాగా స్ఫూర్తి ఇవ్వటానికి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ముఖ్యంగా 10 ఆశయాలతో ముందుకు వెళ్తోంది. జనరల్గా ఎవరైనా బాబు ఏంటమ్మా డిస్టర్బెన్స్, సమాజంలో ముఖ్యంగా మనం బాధలో ఉన్నప్పుడు తెలుస్తుంది, అంటే దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఇంకొకరు సహాయం చేయాలి అనే బాధ మనం దుఃఖంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అలా కష్టంలో, దుఃఖంలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటి సహాయం చేయాలి, మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనే భావన మొట్టమొదటి మానవతాలు. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం దగ్గర డబ్బులు ఉండవు, చాలామంది దగ్గర ఆ టైంలో హాస్పిటల్కి కావాల్సినంత డబ్బులు ఉండవు, జబ్బేమో ఉంటుంది, మందులు కొనుక్కోలేము, యాక్సిడెంట్స్ అవుతాయి, బ్లడ్ కావాలి, డొనేషన్ ఆఫ్ ఆర్గాన్స్ కావాలి, ఇవన్నీ కావాలి అన్నప్పుడు సమాజంలో మంచి ఉన్నప్పుడే ఇవన్నీ ఆ కష్టంలో ఉన్నప్పుడు అందుతాయి. మనం ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆ భావన కలుగుతుంది, అరే నేను కూడా ఆ కష్టంలో ఉన్నప్పుడు మనం సమాజానికి ఏం చేయాలనే భావన ప్రతి ఒక్కళ్ళలో కలగాలి. ఆ భావనతో 10 ఆశయాలతో ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం కోసం, అలాగే వృద్ధాశ్రమాల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం కోసం, అనాథలను ఆదుకోవటం కోసం, అలాగే దివ్యాంగులు 22 రకాల దివ్యాంగులు ఉన్నారు. దేవుడు మనందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్నీ బాగా ఇచ్చాడు. కానీ సమాజంలో కొంతమందికి దురదృష్టం కొద్దీ కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతోనే బాధలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కొంత మనకి చేతనైన సహాయం చేసేలాగా మానవతా సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు జనరల్గా దుఃఖం ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో ఇమ్మీడియట్గా మనం ఫ్రీజర్ బాక్సెస్, ఆ టైంలో అందరూ దుఃఖంతో ఉంటారు, కానీ ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో తెలియదు. ఫ్రీజర్ బాక్సులు తెచ్చుకోవాలంటే రోజుకు 2-3 వేలు అవుతాయి. అలాగే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి వాహనం వాళ్ళు మామూలుగా 1000 రూపాయలు అయితే ఆ రోజు 5,000, 10,000 అడుగుతారు. ఎంత కష్టాలు ఉంటాయి చూడండి. ఆ టైంలో మానవతా సంస్థ ద్వారా ఫ్రీజర్ బాక్సుల్ని ఫ్రీగా ఇచ్చి, ఎన్ని రోజులైనా సరే ఫ్రీజర్ బాక్సులు ఫ్రీగా ఇచ్చి, హాస్పిటల్ నుంచి ఇంటి దగ్గరికి కానివ్వండి, ఇంటి దగ్గర నుంచి మళ్ళీ శ్మశాన వాటికలకు కానీ రూపాయి కూడా ఖర్చు లేకుండా వాహన శాంతి రథం అనే మానవతా వాహనం ద్వారా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే
పర్యావరణం గురించి చాలా ముఖ్యమైన, ఇందాక వారు చెప్పారు, పర్యావరణం చాలా ముఖ్యం. పర్యావరణాన్ని కాపాడటం అందరూ మన చేతిలోనే ఉంది. పర్యావరణం కనుక సరిగా లేకపోతే మన ఆరోగ్యాలు ఉండవు, మొత్తం వేడైపోతుంది, ప్రపంచం మొత్తం భస్మం అయిపోతుంది. పర్యావరణాన్ని కాపాడటానికి మనందరం మొక్కలు తలా 2 మొక్కలు సంవత్సరానికి నాటాలి, వాటిని బ్రతికించాలి. మన జీవితంలో కొన్ని మొక్కలైనా చెట్లులాగా వృక్షాలలాగా పెంచి సమాజానికి ఉపయోగపడేలాగా మొక్కలు నాటడం. అలాగే ఈ ప్లాస్టిక్ వలన మొత్తం కాలుష్యం అయిపోతుంది, భూమి కాలుష్యం అవుతుంది, ప్రకృతి కాలుష్యం అవుతుంది. ఆ కాలుష్యాన్ని నివారించడం కోసం ప్లాస్టిక్ని నిషేధించడం, భూమికి మనం చేయగలిగినంత చేయటం. మనం సమాజానికి ప్రకృతి నుంచి ఎంతో తీసుకుంటున్నాం, మనం ఎంతో కొంత చెయ్యాలి అనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంది. అలాగే మనకి కష్టంలో ఉన్నప్పుడు మన చుట్టాల్లో ఎవరన్నా హాస్పిటల్లో వెంటనే 4 యూనిట్లు బ్లడ్ కావాలంట, ఆ రోజు పరిగెడతాం, చుట్టాలను అడుగుతాం, బంధువులను అడుగుతాం, బ్లడ్ ఇస్తావా అని. ఆ కష్టం ఎంత ఉంటుంది? ఒక ప్రక్క పేషెంట్ చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. ఇందాక ఆయన చెప్పారు, బ్లడ్ ఇచ్చి చనిపోయారు 2. కానీ వాళ్ళని మనం కాపాడాలంటే మనం ఏం చేయాలి? మనకి ఏమి ఇబ్బంది లేనటువంటి బ్లడ్ని ఇవ్వాలి. అది మనకు తెలియక అపోహలతోటి మన సమాజంలో ఇవ్వకపోవడం వలన చాలామంది పేదవాళ్ళు హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి మనం బ్లడ్ ఇవ్వాలి. అలాగే యాక్సిడెంట్ అవుతుంది దురదృష్టం కొద్దీ. మీరందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, యువతలో ఆ వయసులో మీరు స్పీడ్గా నడిపితే అదేదో గొప్ప అనుకుంటారు, కానీ యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ కుటుంబంలో మనం గమనించాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడన్నా మీరు నెలకు ఒకసారి విజిట్ చేయండి. అక్కడ మార్చిలో యాక్సిడెంట్ అయిపోయిన పిల్లలు కానివ్వండి, నీళ్ళలో పడిపోయిన పిల్లలు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా దుఃఖిస్తున్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ఏడుస్తున్నారు అనేది మీరు ఎప్పుడన్నా ఒకసారి చూసినప్పుడు ఆ మార్చిడి దగ్గర మీకు బాధ్యత తెలుస్తుంది. స్పీడ్ వెళ్ళటం కాదు ముఖ్యం, మనం తల్లిదండ్రులు ఏడిపించకూడదు, బంధువులు ఏడిపించకూడదు, సమాజానికి ఏమైనా ఉపయోగపడాలి, మనం కష్టపడకూడదు అనే భావంతో ముందు రోడ్డు సేఫ్టీ పాటించండి. దురదృష్టం కొద్దీ కొంతమంది యాక్సిడెంట్ అవుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ వయసు నుంచే పొరపాటు కనుక ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మన భాగాలు, మన శరీర భాగాలు 6 నుంచి 8 భాగాలు ఇమీడియట్గా 6 గంటల్లోపు కనుక తీస్తే వేరే వాళ్ళు, సాటివారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, ఇవన్నీ వేరే వాళ్ళకి వచ్చి మనం చూస్తూనే ఉంటాం పేపర్లో. ఇమీడియట్గా ట్రాఫిక్ అంతా ఆపేసి తీసుకెళ్ళిపోయి ఈ భాగాలను తీసుకెళ్ళిపోయి ఇస్తారు. అది ఎంత గొప్ప విషయం చెప్పండి. యాక్సిడెంట్ అయింది, దురదృష్టం కొద్దీ చనిపోయాడు, ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకుని 6 ప్రాణదానం చేస్తున్నారు. మనం తీసుకెళ్ళి ఆ శవాన్ని బూడిద చేసే కంటే కూడా 6 ప్రాణదానం ఇచ్చే విధంగా, ఆ విధమైన సమాజానికి ఉపయోగపడే ప్రజల్ని, స్టూడెంట్స్ని ఉపయోగపడేలాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మానవతా సంస్థ. అలాగే రక్తదానం ఇప్పుడు జరుగుతూ ఉంది. మన పిల్లలంతా గొప్ప విషయం, రక్తదానం చేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 3 సార్లు ఇవ్వచ్చు, ఏమీ కాదు. ఆయన 97 సార్లు ఇచ్చారు. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఇవ్వటం వల్ల ఏం జరిగింది? వాళ్ళ పిల్లలకి మంచి జరిగింది. ఐఐటీలో ఇప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబానికి మంచి చేశాడు. మనకి మంచి చేస్తాడని కాదు, మనం ఏమి ఆశించకుండా చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాన్ని అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. అలాగే సమాజంలో ఎన్నో రుగ్మతలు, ఇందాక చెప్పారు ఆయన సలీం మాలిక్ గారు, మూఢనమ్మకాల వల్ల చాలా నష్టపోతుంది సమాజం. మూఢనమ్మకాలను పాల్గొనడానికి, చైతన్యవంతులు చేయడానికి, సమాజాన్ని చైతన్యవంతులు చేయడానికి, మన ప్రకృతిలో ఎన్నో విధంగా మనం ప్రకృతిని బాగు చేసుకోవడానికి, మన సమాజంలో ఉన్నటువంటి పార్కుల్ని కానివ్వండి, ఏదైనా సరే పబ్లిక్ ఉపయోగపడే దానిలో మనం చేతనైన సహాయం చేయటం కానివ్వండి, ఈ విధంగా 10 రకాల సేవలతో మానవతా సంస్థ ముందుకు వెళుతూ ఉంది. ఈ భావాలను మీరు ఈ వయసు నుంచే కలిగించుకుంటే మీరు మంచి ఉన్నతంలోకి వెళ్తారు. చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు మీరై మన సొంతం గురించి ఆలోచిస్తే మీరు
సరిగా ఎదగలేరు. ఎందుకంటే మంచి భావాలు ఉన్నప్పుడే మీరు బాధ్యతగా ఉంటారు. మంచి భావాలు ఉండేలాగా మీరు మానవత్వం యొక్క ప్రతిరోజు మానవత్వం అనేది ఉండాలి, మానవత్వం పరిమళించాలి అని మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూ ఆడుకునేటప్పుడు ఆడుకోండి, సరదాగా ఆడుకోవాలి. రోజుకు 2 hours, ఒక 1 hour అలా చేయాలి. 8 గంటలు కాలేజీలో చదువుకోవాలి, ఇంటికి వెళ్ళి ఒక 4 hours చదువుకోవాలి. ఏ టైంలో ఏం చేయాలి అనేది మీరు పాటించండి. మీరు ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నప్పుడే, ప్రిన్సిపాల్ గారి దగ్గరే, ఇంత బాధ్యతాయుతమైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడే మీరు డిసిప్లిన్గా లేకపోతే మనం ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్తాం? రేపు మన తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషపడేలాగా చేస్తాం? మా వరాల బిడ్డను అనుకునేలాగా చేయాలంటే ఏం చేయాలి? మీ గ్రామం అంతా గర్వపడేలాగా, మీ జిల్లా గర్వపడేలాగా, రాష్ట్రం గర్వపడేలాగా, దేశం గర్వపడేలాగా చేయాలంటే మీరు కూడా విమానాల్లో రేపు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండాలండి. ఏం చేయాలి? ముందు డిసిప్లైన్గా ఉండండి. డిఎస్పీ గారు చెప్పినట్టు డిసిప్లైన్గా ఉండండి. మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోండి, వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకోండి, యోగా చేయండి. వారు చెప్పినట్టు వారు యోగా కేంద్రం నడుపుతున్నారు ఉమాశ్రీ గారు. యోగా ద్వారా సమాజంలో ఎన్నో మంచి పౌరులు అయ్యేలాగా వారు అందరికీ సమాజానికి నేర్పుతున్నారు. ఇక్కడున్న సలీం మాలిక్ గారు మరి రాష్ట్రం మొత్తం తిరిగి బ్లడ్ అందరినీ మోటివేట్ చేసి బ్లడ్ ఇచ్చేలాగా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ అందేలాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వారు రిటైర్ అయిన రైల్వే అధికారి, బ్లడ్ బ్యాంక్ చైర్మన్గా ఉండి సమాజంలో ఎంతమందికి ఉపయోగపడుతున్నారు. ఆయన శ్రీమంతుడు ఉప్పల సాంబశివరావు గారు. మనం శ్రీమంతుడు సినిమా చూసారా మీరు? శ్రీమంతుడు ఏం చేస్తాడు? కొన్ని 100 కోట్ల ఆస్తి కాదని గ్రామానికి వెళ్ళి చేస్తారు. అదే చేస్తున్నారు ఆయన అదే చేస్తున్నారు. రిలయన్స్ కంపెనీలో నెలకి 6 లక్షల రూపాయల ఉద్యోగం, 6 లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదులుకొని పిల్లల్ని చదివించాము చాలు, తృప్తి అనేది జీవితంలో ఉండాలి. పిల్లల్ని చదివించాము చాలు, మనం సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని శ్రీమంతుడిలాగా వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాలని అభివృద్ధిలోకి తీసుకొస్తూ మానవతా సంస్థలో డైరెక్టర్గా ఉండి సమాజానికి ఎంతో చేస్తూ ఈ సమాజం గురించి తపన పడుతున్నాడు. మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. మీరు అభివృద్ధిలోకి రావాలి. రేపు మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి. మీరు అనుకోకండి మాలో అంత శక్తి లేదు అని. ఇంకా ఎంత గొప్ప శక్తి ఉందో మీకే తెలియదు. దాన్ని మీరు వెలికి తీయండి. మానవత్వం వైపు ఉండండి. 10 మందికి సహాయపడే గుణాన్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. మీరుగా డిసిప్లిన్తో మీరు ముందు పైకి వస్తే కదా మీరు సమాజానికి ఏమైనా చేయాలంటే. అంతే కదా, మన సొంత కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు నలుగురికి చేయగలుగుతాం. సొంత కాళ్ళ మీద నిలబడాలంటే మీరు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే కష్టపడాలి. కష్టపడి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి సమాజానికి మీరు వెలుగునివ్వాలి. ఆ విధంగా మీరు ప్రతి నిమిషం ముందుకు వెళ్తారని మీకు ఒక చిన్న పజిల్ ఇస్తున్నాను. మానవతలో మేము ఈ వయసు నుంచే చేరతాము అనే భావన మీలో నిజంగా కలిగిన వాళ్ళు మాత్రమే చేతులెత్తండి. అనవసరంగా ఎత్తబాకండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఒకసారి దేవుడి ముందు నిలబడి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మానవత్వం వైపు వెళుతున్నాను, సమాజంలో బాధ్యతగా ఉంటున్నాను అనే భావన నేను ప్రతిరోజు 1 నిమిషం అయినా సరే ఆత్మవిమర్శ చేసుకోబోతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటే నేను ప్రతిరోజు దేవుడికి అన్యాయం చేస్తున్నాను అని భావన మీలో కలగాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు నిజంగా చేయదలుచుకుంటే ఆ భావన మీలో నాకు కలిగిందండి, ఈ నిమిషం నుంచి నేను మానవతా విలువల వైపు మంచి పౌరుడిగా వెతుకుతాను అనే భావన మీలో ఎంతమందికి నిజంగా కలిగిందో ఒకసారి చేతులు ఎత్తండి. మొహమాట పడదు. నిజంగా కలిగితేనే ఎత్తండి. ఇంకొద్ది రోజులకైనా మీరు కలిగించుకోవాలి. మీలో ఆ భావన కలిగితే ఎవరెవరికి కలిగింది చెప్పండి అమ్మా. చేతులు ఎత్తండి. ఎవరెవరికి కలిగింది ఎత్తండి, పర్వాలేదు. ఓకే, కొంతమందికి ఈరోజే కలిగింది. మిగిలిన వాళ్ళు మీరేం చేయాలంటే మంచి బుక్స్ చదవండి. ఆ బుక్స్ చదివి ఒక 10 రోజుల్లోనో 1 నెల రోజుల్లోనే నేను అటువంటి లక్షణాలతో ఎదగబోతున్నానని చెప్పి
చేతులైతే ధైర్యం తీసుకొచ్చుకోండి, మంచి పౌరులుగా ఎదగండి, మిమ్మల్ని మీరు మంచి భవిష్యత్తులోకి తీసుకెళ్ళి చదువే అన్నిటికంటే గొప్ప. చదువుతో పాటు సంస్కారం, విజ్ఞానం, క్రమశిక్షణ, పర్సనాలిటీ చాలా ముఖ్యం. డిఎస్పీ గారు చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎంతో నిజాయితీగా ఆ డిపార్ట్మెంట్లో ఒక స్ఫూర్తిగా, సమాజానికి ఒక స్ఫూర్తిగా, పిల్లలందరి కోసం ఆయన ప్రతి క్షణం ఆనందంగా ఉండేలాగా చేయడం, నిజాయితీగా ఉన్నప్పుడు, మంచి పౌరుడిగా ఉన్నప్పుడే కలుగుతాయి అని చెప్పి సమాజానికి తెలియజేస్తున్నారు. వారు వచ్చి మీకు ఇన్స్పైర్ చేశారంటే మీరు మంచి పౌరులు అవ్వాలి, ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తులోకి వస్తారని మానవతా సంస్థ తరఫున ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ డిఎస్పీ గారు 3 హైయెస్ట్ పాయింట్స్ చెప్పారు. డిసిప్లిన్, నాలెడ్జ్, హ్యాపీనెస్. డిసిప్లిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, ఇవి ఉంటే లైఫ్లో ఎదుగుతారు. ఇంకొకటి నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ పవర్. నో నాలెడ్జ్ ఈజ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ యూ. అలాగే హ్యాపీనెస్ కూడా. హ్యాపీనెస్ ఈజ్ విదిన్ యూ బట్ వీఆర్ చర్చింగ్ అవుట్ సైడ్. కస్తూరి ప్రభు అంటారు, దాని వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోక అది అంతా తిరుగుతూ ఉంటుంది. మంచి పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి ఈ దేశానికి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మానవత అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అలాగే మానవత అంటే బ్లడ్ డొనేట్ కానీ లేకపోతే ఆర్గాన్స్ డొనేట్ చేయడం కానీ. ఇప్పుడు మనం ఆర్గాన్స్ కానీ డొనేట్ చేసాం అనుకో, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ ఆర్గాన్స్ మన ఉపయోగపడతాయి. అలాగే డొనేట్ చేసాం అనుకో బ్లడ్, ఇప్పుడు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా లేకపోతే వేరే వాళ్ళకి ఇంపార్ట్ అయినా మన బ్లడ్ గ్రూప్ అనేది అవసరం అవుతుంది. 2 minutes మాట్లాడారు. 2 minutes చాలా విషయాలు నేర్చుకున్నారు. ఒక్కొక్కరు నేర్చుకుంటాము, ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి. ఎందుకో మరి ఇంజనీరింగ్ కాలేజ్లో అంటున్నారు కానీ మామూలుగా మైక్ అంటే పరిగెత్తుకొని వస్తారు. కాకపోతే కొంచెం ఇది మీకు లాస్ట్ మినిట్లో ఏదో కొంచెం ప్రెజర్ చేసినట్టున్నారు. అదేం లేదు, వాస్తవంగా ఒక లైఫ్ అంటే ఇక్కడ మా ఫీలింగ్ అంతా ఏమంటే ప్రిన్సిపాల్ గారు ఆవేదన ఏంటంటే ఒకే ఒక నిమిషంలో ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఒక క్లాస్లో ఉన్న పరంగా ఒక స్టూడెంట్ వేసి, సార్ నా కాస్ట్లీ వాచ్ వెళ్ళిపోయింది, ఎవరు దొంగతనం చేసినారు వెంటనే ఆ టీచర్ ఉండే తలుపేసేయండి, ఎవరు లోపలికి రాలేదు కదా, ఎవరు బయటికి పోలేదు కదా. సరే, ఎవరు లోపలికి రాలేదు, బయటికి పోలేదు, అందరు క్లాస్ రూమ్లో నుండి ఒక వాచ్ ఒక అబ్బాయి జోబులో దొరికింది. అందరికీ గుడ్డలు కట్టేశారు, కంటికి గుడ్డలు కట్టేసినారు. బ్లాక్ క్లాత్. ఒక స్టూడెంట్ చేతితో ఒక వాచ్ దొరికింది. ఆ వాచ్ దొరికిన తర్వాత అందరు ఇది అయిపోతున్నారు. ఆ స్టూడెంట్ చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏమంటే ఇక నేను దొరికిపోయినాను, చాలా ఇబ్బంది అయిపోతుంది అని ఒక 3 days ఆ ప్రిన్సిపాల్ని కానీ ఆ క్లాస్లో ఉండే పిల్లలను కానీ ఫేస్ చేయకోకుండా మొదలు పడుతున్నాడు. మామూలుగా ఆ ప్రిన్సిపాల్ చాలా నార్మల్గా ఉన్నాడు, ఏమి మాట్లాడటంలా. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అంటే ఆ 3 రోజులు అతను చచ్చిపోవాలనుకున్నాడు. అయిపోయింది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత అదే స్టూడెంట్ ఆ కాలేజ్కి చీఫ్ గెస్ట్గా వచ్చినాడు. చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ ఆ ప్రిన్సిపాల్ని చెప్పినాడు, సార్ మీరు నాకెంతో గొప్ప సహాయం చేసినారు, లేకపోతే నేను అప్పుడే సూసైడ్ చేసుకునేవాడిని. ఎందుకు సూసైడ్ చేసుకుంటావు ఏమి అంటే, మీకు సందర్భం గుర్తుందా, ఈ విధంగా ఒక వాచ్ దొంగతనం జరిగితే మీరు నా జోబీలో నుండి తీసుకున్నారు, కానీ ఆ తర్వాత మీరు ఎప్పుడు కానీ దాని గురించి ప్రస్తావన తేలేదు, ఎప్పుడు నన్ను చూడనట్టుగానే ఉన్నారు సార్. ఇది అంటే ఓహో అదే అని చెప్పే సంఘటన. ఆ రోజు అందరికీ కళ్ళకు గుడ్డలు కట్టినాను కదా. అవును అంటే నేను కట్టుకున్నాను అన్నాడు.
అంటే ఆ విద్యార్థి యొక్క గౌరవం అట్లా ఉండాలని ఈరోజు ఆ సార్ తప్పనిపడినాడు. అంతే తప్ప మీరు ఈరోజు మాట్లాడితే ఇప్పుడు వాస్తవంగా ఇందాక అడిగితే రాలేదు, నేను నమ్ముతున్నాను ఇప్పుడు అడగనే వస్తారని. మీలో ఆ ఛాయిస్ ఉంది, ఆ ఫైర్ ఉంది, కానీ ఇక్కడ రండి అని చెప్పము. వాలంటరీగా వచ్చి ఒక 2 నిమిషాలు మీ పేరు మీరేం నేర్చుకున్నారని ఒకే 1 నిమిషంలో చెప్పినా చాలు. నేను అంత పెద్ద కథ చిన్నగా చెప్పినట్లే మీరే చెప్పండి. రెడీ? మీ ఇష్టం. ఇంకా నేను క్లోజ్ చేయమంటారా? వాలంటరీ గారు అయితే రాదు. సరే, ఏదో ఒక లెటర్ చెప్తాను, ఆ లెటర్ పేరు ఉన్న వాళ్ళు చేతులు ఇస్తారా? ఫస్ట్ లెటర్ ఆర్. జాగ్రత్తగా రండి అని చెప్పి 2-3 విషయాలు చెప్తాను. నేను ఈ కాలేజీలో చేరేటప్పుడు ఇక్కడ స్టాఫ్ అందరూ, ఈ ప్రిన్సిపల్ గారు చాలా స్ట్రిక్ట్. ఈ ప్రిన్సిపల్ గారు రోజుకి 2 రోజులకి 3 రోజులకి వర్క్షాప్ పెడతారు, కాన్ఫరెన్స్ పెడతారు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. కానీ ఈ కాలేజీ అంటే నేను అంతమందిలో సిద్ధార్థ ప్రిన్సిపల్ చేశాను, ఆర్బీఆర్ ప్రిన్సిపల్ చేశాను. సో ఐ యూజ్ టు కండక్ట్ మెనీ ఈవెంట్స్. ఇక్కడ చేరిన తర్వాత జాగ్రత్తమైన స్టూడెంట్స్ పరిస్థితి ప్రకారం ఈ కాలేజీలో వాళ్ళని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్లాన్ చేయాల్సిన బాధ్యత నాకు. మీకు వర్క్షాపులు పనికిరావు. మీకు ఈ వర్క్షాపులు మించి ఇంకా చెప్పారు కదా డిసిప్లిన్. సార్ ఏం చెప్పారు? ఒక అవమానం కాలేజీకి. మీరు ఇలా బిహేవ్ చేయడం అవమానం, ఆర్గనైజ్ చేయడం నాకు అవమానం. అర్థమైంది నేను చెప్పేది? మీకు చెప్పేది అర్థమవుతా మీకు? ఇది ఆర్గనైజ్ చేయడం మీ బిహేవియర్ ప్రకారం ఇది నాకు అవమానం. మీరు అరుపులు అరవటం నాకు అవమానం. ఈ అరుపులు అరిచే నేచర్ వేరే కాలేజీలు లేదు. అంతలో నేను వర్క్ చేసిన సిద్ధార్థలో కానీ ఆర్బీఆర్లో కానీ లేదు. ఈ కాలేజీలో అది ఉంది. అది అంతా తగ్గిన తర్వాతే వర్క్షాపులు పెడదాం, కాన్ఫరెన్స్లు పెడదాము, మిమ్మల్ని రాకెట్ లాగా ఇది స్పీడ్గా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా తయారు చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. ఇంకా మీరు ఆ స్టేటస్ రాలేదు. జాగ్రత్తగానండి. నేను మీకు ఏమేం కావాలి, ఎలా కావాలని నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో కొంత, ఈ కాలేజీ కదా ఎక్కడైనా సరే ఏమన్నా గ్యాప్ ఉంటే లాస్ట్ ఇయర్ అందరికీ నేను సి లాంగ్వేజ్ చెప్పాను. లాస్ట్ ఇయర్ ఏది ఫస్ట్ కౌన్సిల్ నుంచి 3rd కౌన్సిల్ దాకా అందరికి అన్ని సెక్షన్. ఈ సంవత్సరం కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నా చూద్దామని చూశాను. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ నేను చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఇంకోటి వినండి జాగ్రత్తగా. ఈ గ్యాప్స్ అన్ని ఫిలప్ చేసి మీతోటి కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అయ్యి మీరు సరిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ జరగదు. ఇలా ప్రోగ్రామ్స్ జరిపి మిమ్మల్ని పిలిస్తే, పెద్దవాళ్ళని పిలిస్తే మీరు సరిగా బిహేవ్ చేయకపోతే కాలేజీకి అవమానం, ఆర్గనైజేషన్ నాకు అవమానం. అర్థమైందా? సో ఎవరైనా కనుక్కోండి, ఆర్బీఆర్ స్టూడెంట్స్ కనుక్కోండి, నా పేరు చెబితే చాలు వాళ్ళు చెబుతారు. ఏం చెబుతారంటే ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా సరే అద్భుతంగా జరుపుతారని. ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఈ పాటికి మీకు ఒక 7-8 ప్రోగ్రామ్స్ పైన జరగాలి. ఆర్బీఆర్లో 15 రోజులు కంపల్సరీగా యోగా చేయించాను. యోగా కంపల్సరీగా. మీకు కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చేశారా లేదా? కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఇక్కడ కూడా సేమ్ మెంటాలిటీ ఉంది, స్టూడెంట్స్ మెంటాలిటీ. ఐడి కార్డు తీసుకొని చేసిన తర్వాత ఇచ్చేవాడు. మీకు కూడా ఐడి కార్డ్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేపిస్తాం 2 వీక్స్ కంపల్సరీగా. అలానే ఏంటంటే కొన్ని మీకు అలవాట్లు చేసిన తర్వాతే ఇటువంటి ప్రోగ్రామ్ జరపాలి. బయటకు వెళ్ళేవాళ్ళు, కరెంట్ బాగా నడిచేవాళ్ళు, ఇవన్నీ తగ్గిపోవాలి, మినిమైజ్ అవ్వాలి. సో గొడవ చేసేవాళ్ళు 10% ఉన్నారు, అందులో 50% ఉండేవాళ్ళు. ఈరోజు 10% ఉన్నారు. ఆ 10% జీరోకి వచ్చినప్పుడే ఈ కాలేజీకి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు రిసెషన్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. మీ ఫైనల్ మీకు కూడా అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము చెప్పిన మాటలు వినండి, పెద్దలు చెప్పిన మాటలు వినండి. డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డిసిప్లిన్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్, నెక్స్ట్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని
హ్యావ్ పేషెన్స్. పేషెన్స్ మేక్ యూ గ్రేట్. మీకు ఎంత సహనం ఉంటే, ఎంత ఓర్పు ఉంటే అంత గొప్పవాడు అవుతుంది. అది గుర్తుపెట్టుకొని ఒక 10 minutes ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక 2 గంటలు, 1 గంట పీరియడ్ చదివితే 2 గంటల పీరియడ్ చదివితే ఈ కాలేజ్ ఎవరు తట్టుకోలేదు. అదే 4 గంటలు చెప్పినా 5 గంటలు చెప్పినా సార్ రాజకీయాల్లో వినేవాడు, 500 మంది చెప్పినా వినేవాడు. ఆ క్వాలిటీ నాకు కావాలి. మీరు యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ అటెన్షన్ స్పాన్. అటెన్షన్ స్పాన్ అంటే తెలుసు కదా. అటెన్షన్ స్పాన్ అంటే మీరు కాన్సన్ట్రేట్ చేసే టైం పెంచుకోవాలి. 1 గంట కాన్సన్ట్రేట్ చేయడం కాదు, 1.5 పెంచుకోండి, 1.5 hours 2 hours పెంచుకోండి. You have to improve your attention span. Then only you can learn things well. Then only you can behave well. If you are disturbed, if you lose patience, if you get irritation after 1 hour or 2 hours, it won't help you. It won't help the organization. It won't help your friends. So remember all these things. మీరు మీ కాలేజీని గొప్ప చేయాలన్నా, మీరు గొప్పవాళ్ళు కావాలన్నా ఇటువంటి ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి పేషెన్స్ తోటి విని వీటిని కనుక నిజంగా గుర్తుపెట్టుకుని ఆచరిస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ అటెన్షన్ స్పాన్. యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 10 minutes మా స్టూడెంట్స్ డిసిప్లిన్ స్టూడెంట్స్, దే ఆర్ డైమండ్, దే ఆర్ వాల్యుబుల్ పర్సన్స్ అని చెప్పేసి విత్ యువర్ డిసిప్లిన్ ప్రూవ్ ఇట్. ఓకే, హీ ఈజ్ మై క్లాస్మేట్. ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్ జేకేసీ కళాశాలలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఓకే, సో హీ విల్ టాక్. సాంబశివరావు హీ విల్ టాక్. కండిషన్ అన్నట్టుగా నా దగ్గర 100 కోట్లు లేవు. శ్రీమంతుడు. ఎస్, నేను శ్రీమంతుడిని. నేను ఆలోచనలు ఆచరణలు. ఎందుకంటే సమాజాన్ని ఒక 100 మందిలో 90 మంది అందరూ మంచివారు. ఒక 10% ఉంటుంది, 5% 2% వాళ్ళే చెడ్డవారు. ఇష్యూ ఏంటంటే ఆ చెడ్డవారంతా ఒక్క త్రాడిలో కలిసి ఉంటారు, మంచి వారంతా విడివిడిగా ఉంటారు. అందువలన సమాజ నాశనానికి కారణం వస్తుంది. సో ఒక మంచి ఆలోచన ఏంటంటే ఈ మంచి వ్యక్తులను అందరినీ కలిపే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. ఆ మంచి వ్యక్తులను కలిపే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఒక సంస్థ మానవత. సో దాన్ని ఆసరా తీసుకుని ముందుకు వెళ్తున్నాను. సో అంతేగాని నాకు 100 కోట్ల ఆశయం లేదు. డెఫినెట్గా నేను ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఇక్కడికి. సో అది కాకుండా మనంతా చెప్తున్నారు, మనకి మానవ జన్మకి ఏంటంటే బేసికల్లీ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మానవ జన్మ అన్నిటికన్నా ఉత్తమ జన్మ. మనము పంచభూతాలు మనకి ప్రతిరోజు పొద్దున లేచిన కాడ నుంచి నిద్రపోయే వారికి ప్రతి క్షణం మనకి ఇస్తున్నాయి కదా. గాలి, నీరు, అగ్ని, వాయువు, అన్ని భూమి అన్ని మనకి ప్రతి క్షణం ఇస్తున్నాయి. అలాంటి వాటికి మనం ఏమిస్తున్నాం? ఏదో ఇవ్వకపోగా మనం వాటిని నాశనానికి కారణం చేస్తున్నాం. ఏదో ఒక భాగంగా భూమిని నాశనం చేస్తున్నాం, నీరుని కలుషితం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం. సో మానవ జన్మ ఎత్తినప్పుడు సార్థకం చేసుకోవడానికి మనం కూడా తిరిగి ఇవ్వాలి. పంచభూతాలు మనం తీసుకోవడం అలవాటు అయ్యా కానీ ఇవ్వడం అలవాటు చేసుకోవటం. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనము ఏదో ఒక రూపంలో మీరు డెఫినెట్గా ఇవ్వగలం. ఈ పంచభూతాలకి మనం తీసుకున్న దాంట్లో కొంత బద్దలు తీసుకుంటే 1% అనేది దానికి ఆ గురువుతో అందరూ ఉండాలని ఆశిస్తూ. శ్రీమంతుడంటే డబ్బులున్నవాడు కాదండి. శ్రీమంతుడంటే ఉన్నదాంతో తృప్తిపడి సమాజానికి ఏమన్నా చేయాలని గ్రామానికి చేసిన ఆ లక్షణాలను బట్టి ఆయన శ్రీమంతుడు కానీ డబ్బులున్నవాడని.
దానికి 6 లక్షల రూపాయల ఉద్యోగం వదులుకొని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ గ్రామం గురించి ఆలోచిద్దాము, గ్రామానికి ఏమైనా చేద్దాము, సమాజానికి మన జిల్లాకి ఏమైనా చేద్దామనే ఒక మంచి భావం ఉండేది. ఆ భావనే శ్రీమంతుడు, డబ్బు కాదు శ్రీమంతుడు అంటే. ఓకే, వాట్ ఎవర్ మేబీ ఎన్ఆర్ఐ విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో SS9 ఛానల్ ఈరోజు మీ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లైవ్లో రిలే చేయబోతున్నాము. అంతేకాక వాస్తవానికి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం మానవతా వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు యువత ఏ విధంగా ఉండాలి, యువత భవిష్యత్ తరానికి ఏ విధంగా కాపాడుకోవాలి, దేశభక్తి అంటే ఏంటి, దేశభక్తి అంటే అందులో మీ యొక్క పాత్ర ఏంటి, మీరు ఏ విధంగా నడుచుకోవాలి, మీ భవిష్యత్తుకు మీరు బాగుండాలంటే దేశం బాగుండాలంటే మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మానవత్వంతో మెలిగేవాడే మనిషి అనే విధంగా చెబుతూ మీ అందరినీ ఉత్తేజపరిచినటువంటి వేదిక మీద ఉన్న మహానుభావులంతా ఉన్నారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఓకే, ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు ఈరోజు మీరు ఏదైతే వారు చేపట్టిన కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? చేస్తారా భవిష్యత్తులో? ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వారి అడుగుజాడలో నడబోతున్నారా లేదా? నడబోతున్నారా లేదా? సామాజిక సేవలో ముందుంటారా లేదా? భావి భారత పౌరులుగా ఉంటారా లేదా? దేశభక్తులుగా ఉంటారా లేదా? ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ఏం తెలుసుకున్నారు? కుష్ బన్నే కే పహలే ఏక్ అచ్చా ఇన్సాన్ బనో అని హిందీలో ఒక కవిత ఉంది. అది ఆ విధంగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మన తమ్ముడు ఈ కార్యక్రమం గురించి తెలుసుకుందాం. భవిష్యత్తులో మీరందరూ గొప్పవారిగా కావాలని ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనమంతా దేశానికి భావి భారత పౌరులుగా బాధ్యతతో మెలగవలసిన ఆవశ్యకత ఉందని SS9 ఛానల్ కూడా మీకు తెలియజేసుకుంటుంది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మాతో పాటు మీరు ఉండాలి. జై హింద్.